సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన యాక్సిడెంట్ వల్ల ఒక గొర్రెల కాపరి చనిపోతే యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, తప్పనటం లేదు. కానీ కేసు పెట్టి అరెస్ట్ చేయటం ఏంటి? మా మంత్రిని ఒక మత్స్యకారుడిని అరెస్ట్ చేయటం ఏంటి? మత్స్యకారుడి కుమారుడిని అడ్డం పెట్టుకుని మా మత్స్యశాఖ మంత్రిని ఇబ్బంది పెడుతున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. అసలు కుల ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు ఆయన పదే పదే? ఇక్కడ యాక్సిడెంట్ చేస్తే అరెస్ట్ చేయడం తప్పంటారా? ఇది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ప్రతిసారి కూడా మొన్న కూడా ఇలాగే విజయవాడలో ఆ సంఘటన సిఐ గారిది, ఆ విషయంలో కూడా ఆ అబ్బాయిది కుల ప్రస్తావన అక్కడ కూడా తీసుకొచ్చారు, కాపులు అని చెప్పేసి. తర్వాత ఇక్కడ కూడా అదే. ఇలాగా కులాలతో రాజకీయాలు చేయటం అనేది చాలా విచారకరమైన విషయం. ఎందుకంటే ఇటు చట్టం తన పని తను చేసుకెళ్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. జరిగిన ప్రాబ్లం ఏంటి ఆ విషయం మీరు స్పందించాలి. కానీ ఇలాగా ప్రతిదాన్ని కులాన్ని అడ్డుపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ కులాల రాజకీయాలు అనేది ప్రజలు గమనిస్తున్నారు. కులాల రాజకీయాలు ఎవరు తెచ్చినా, ఏ ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు కులాల రాజకీయాలు మొదలుపెట్టినా వాళ్ళకు మాత్రం రాజకీయ సన్యాసం తీసుకోవాల్సిన పరిస్థితి తీసుకెళ్తారు ప్రజలు. కాబట్టి కులాలు మతాలు ఈ రోజుల్లో, ఇంత చదువుకున్న రోజుల్లో, ఇంత ఇదిగా మారిన రోజుల్లో, ఇంత అప్డేట్ అయిన రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు వీటిని చాలా ఇదిగా చూస్తున్నారు. కాబట్టి ప్రజలు బాగా తెలివిగా ఉన్నారు ఇప్పుడంతా. మీరు చేసే ఇలాంటి కుల రాజకీయాలు కానివ్వండి, లేకపోతే ఎప్పటికప్పుడు మైండ్ గేమ్స్ కానివ్వండి, ఇలాంటివి మీరు తెలివితేటలు వేయటం అనేది చాలా దారుణం. ఇలాంటివి మీరు తేకుండా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అంటే అక్కడ చిన్న పిల్లాడు అరెస్ట్ చేశారు అంటున్నారు కదా, ఎలా చూడాలంటారు? అసలు ఆ చిన్న పిల్లాడు యాక్సిడెంట్ చేసి అసలు వదిలేసి వెళ్ళటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ఏమండి, ఈ రోజుల్లో అసలు చిన్న పిల్లలే యాక్సిడెంట్ చేస్తున్నారు ఈ రోజుల్లో ఎక్కువగా. సాధారణంగా జరుగుతున్నాయి, తెలియని వయసే వాళ్ళకు కూడా. మేము కాదనట్లా. కానీ ఏంది, బళ్ళు కావాలా, ఆ బండి కావాలా, ఈ బండి కావాలని చెప్పేసి ఇళ్లలో ఎన్నో చిన్నపిల్లలే పాపం వెళ్ళి అనేక రకాలైన యాక్సిడెంట్లు అవుతున్నాయి బయట. కారణం ఏంది? తెలియనితనమే పిల్లలదే. మరి కాదనట్లా. కాకపోతే ఏంటంటే ఆ విషయంలో చట్టం అనేది చిన్నపిల్లోడైనా పెద్ద పిల్లోడైనా ఎవరైనా సరే చట్టం అనేది ఒకటి ఉంది. ఆ చట్టం అనేది తన పని తను చేసుకెళ్తూ ఉంటుంది. చిన్నపిల్లలు తప్పు చేసినా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ శిక్షలు ఉంటాయి, పెద్దవాళ్ళు చేస్తే పెద్దవాళ్ళకి తగ్గట్టుగా ఉంటాయి. అంతేగాని అందరిని అట్లా వదిలేస్తూ వెళ్ళలేరు కదండి. చట్టం అన్న తర్వాత ఎవరిని వెళ్ళలేరు కదా. వదిలేస్తూ వెళ్తే ఏమైంది, నేరాలు పెరిగిపోతూ ఉంటాయి కదా. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని, అంటే అప్పుడు అవినాష్ రెడ్డి దగ్గర నుంచి ఇప్పుడు సీదిరి అప్పలరాజు కొడుకు వరకు ప్రతి ఒక్కరిని చిన్నపిల్లాడే అని సంబోధించడం ఎలా చూడాలంటారు అసలు? ఇది అదేనండి చెప్పేది. ఏంటంటే వాళ్ళు ఎంతసేపటికి ఒక వేలో కుల ప్రస్తావన, ఒకవేళ ఏమో రాజకీయ ఇదనమాట, రాజకీయ అండదండలు మేమేదో ఉన్నట్టుగా. అంటే వాళ్ళకేదో వీళ్ళు ఆ రకంగా మాట్లాడకపోతే వీళ్ళకి మళ్ళీ కార్యకర్తలు పట్టించుకోవట్లేదని అనుకుంటారేమో అని చెప్పేసి అన్ని రకరకాలుగా ఇష్టం వచ్చినట్లుగా చేసుకుంటా పోతూ ఉంటే ప్రజలకు అన్నీ తెలుసండి, అన్నీ గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. అది గుర్తుపెట్టుకోవాలని మేము తెలియజేస్తున్నాం. సరే, ఇవన్నీ ఒకే అనుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ లాంచ్ చేశారు, జగన్ 2.0 అంట. ఏంటంటారు ఈ యాప్ల గురించి? ఏం చెబుతారు? ఏముందండి, ఇప్పుడు వాళ్ళ దీన్ని నేను తప్పుగా ఇచ్చేయట్లేదు. ఎవరిది వాళ్ళకు ఉంటుంది అనుకోండి, కాదనట్లా. కాకపోతే ఏంటంటే వాళ్ళ విధానం, మరి అందులో ఏమేమి వాళ్ళు ఆ యాప్లో వీళ్ళు ఇవి కూడా పెట్టుకుంటే బాగుంటుంది. పోయినసారి వాళ్ళ ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ఏమేం చేయలేకపోయారు, ఏమి గుట్టలమయం ఉన్న రోడ్లను కానివ్వండి, లేకపోతే అందని పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు సొంత ప్రచారంగా వాడుకుంటూ ఉన్నప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి యాప్లు పెట్టుకొని ప్రచారంలో వాడుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే వీళ్ళు చేయలేని పనులు కూడా ప్రజలకు పెడితే ఇంకా కొంచెం తెలియజేస్తారు, అందరూ కూడా తెలుసుకుంటారు. అందరూ ఆ యాప్ని వాడితే అందరికీ తెలిసిద్ది అనమాట. కాబట్టి
నా సలహా ఏంటంటే యాప్లు పెట్టుకోండి కాదనట్లా, మీరు ఉన్నప్పుడు మీరు ఎలా చేశారు, ఈరోజు ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఇవి కూడా మీరు వాళ్ళు ప్రస్తావన చేస్తే బాగుంటుందని నేను సలహా ఇస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏం పోలీసుల మీద అంబటి రాంబాబు పదే పదే దౌర్జన్యం, ఆఖరికి ముద్రగడ పద్మనాభం గారికి ఆయనకి గౌరవ వందనం సమర్పించడానికి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చిన పోలీసులను కూడా ఆయన దౌర్జన్యంగా నెట్టేయటం ఎలా చూడాలంటారు ఇదంతా అసలు? అదేనండి, ఏంటంటే దాన్ని ఒక ముద్రగడ పద్మనాభం గారిది ఒక పెద్ద ఒక రాజకీయాన్ని ఒక ఇదిని రాజకీయ మలుపులా దాన్ని వాడుకోవాలి దాన్ని అనే దిశగా చూపించారే తప్పితే అక్కడ వేరేదేం కనబడలే అక్కడ. ఎందుకంటే ఇప్పుడు పోలీసులు ఏంటి అధికార లాంఛనాలతో చేయాలని వచ్చారనుకోండి, వాళ్ళని వద్దు మేమే చేసుకుంటాం ఓకే, ఓకే. తర్వాత వాళ్ళ అమ్మాయిని కూడా దగ్గర రానియకుండా కార్యకర్తలు కానివ్వండి లేకపోతే కానివ్వండి లోపల రానియకుండా వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అనుకోండి, అది యాక్చువల్గా వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అది. కాకపోతే ఏంటంటే దీంట్లో వీళ్ళు దూరి ఇందులో దాన్ని ఒక రాజకీయం దాన్ని మొత్తాన్ని రాజకీయాన్ని పూసేసి చూపించడం అనేది అలాంటి మూమెంట్లో అంత పెద్ద లీడర్ ఆయన ముద్రగడ పద్మనాభం గారు అంత పెద్ద లీడర్ని ఆ రకంగా వాళ్ళు ఏదో మేమేదో రాజకీయం చేసామనుకుంటున్నారే కానీ రాజకీయం చేస్తా మీరు వారిని ఇవ్వాల్సిన వాల్యూ ఇవ్వలేదని అన్నట్టుగా అనిపిస్తుంది చూసేవాళ్ళకి. అది అంటే ఎందుకని అంటారు ఆయన రాజకీయ కోణంలోనే వాడుకోవడానికి చూసారు అనుకోవాలంటారా? ఎందుకంటే అండి కాపు సామాజిక వర్గంలో మనం దగ్గర అవ్వాలి. ఇటు పక్కనేమో పవన్ కళ్యాణ్ ఏమో ఒక టీడీపీకి అనుకూలంగా ఉండి వాళ్ళిద్దరు కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన నడుస్తూ ఉన్నారు. ఆ యొక్క ఇదిని కట్ చేసే విధంగా చేయాలి అనే ఒక ఆలోచన ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. అంటే కాపులను దూరం చేస్తే తప్పితే మేము గెలవలేము, కూటమికి కాపులను దూరం చేస్తే తప్పితే మేము గెలవలేము అనే స్థితికి వైసీపీ నాయకులు వచ్చేసారనుకోవాలంటారా? అలానే అనుకోవటం ఏముందిలేండి, అలా కాకుండా వీళ్ళిద్దరు కలిసి ఉండకూడదు, వీళ్ళిద్దరు కలిసి ఉంటే మేము చూడలేము అని కూడా అనుకోవచ్చు. అందులో కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందిద్దేమో, ప్రజలు మమ్మల్ని మర్చిపోతారేమో, వీళ్ళిద్దరు కలిసి ఉంటే అన్ని పథకాలు ఇచ్చేస్తున్నారేమో, బాగా అభివృద్ధి దిశగా వెళ్ళిపోతుందేమో, కంపెనీలు వచ్చేస్తాయేమో, రోడ్లు గీడ్లు మొత్తం బాగా చేశారు, పెన్షన్ కూడా పెన్షన్ ఇస్తున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు, అనేక రకరకాల ఇవి ఉన్నాయి, ఇప్పుడు పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పేరు తెచ్చేస్తుందేమో, వాళ్ళు ఇంకా ఇదైపోతారేమో, దాన్ని విడదీసేటట్టుగా చేస్తే బాగుంటుందనే ఆలోచన కొత్త ఎత్తుగడలా కనిపిస్తుంది చూసేవాళ్ళకి. ఎంతమంది కలిసి వచ్చినా మాకేం కాదనే స్థితి నుంచి ఇప్పుడు దమ్ముంటే ఒంటరిగా పోటీ చేయండి అనే స్థితికి వచ్చారు. ఎలా చూడాలంటారు వీళ్ళ పరిస్థితి అసలు? అదేనండి, ఏంటంటే అదే చెప్పేది ఏంటంటే ఇక వాళ్ళకి ఒక సీన్ అర్థమైపోయింది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి కనుక మళ్ళీ ఇంకోసారి వస్తే మనకు అధికారం రాదు అనేది వాళ్ళకి నిర్ధారణ వచ్చి ఉంటుంది. అందుకే వాళ్ళు ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే ఇట్లా కనబడతా ఉందని నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.